పరిరక్షణ కోసం జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ తరపున స్వచ్ఛ ట్రక్లను ఏర్పాటు చేసినట్లు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైజెనిక్ స్వచ్ఛ ట్రక్ను ఆయన వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛత కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 10 సంవత్సరాలు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఆశయాలకు అనుగుణంగా తాను ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ ట్రక్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఇక ఒక ఇంజనీర్గా తానే ఈ స్వచ్ఛ ట్రక్ను తయారు చేసినట్లు వివరించారు. 30 పాఠశాలలకు 7 ట్రక్లను ఇదివరకే అందించామని, రాబోయే ఈ 5 సంవత్సరాల్లో చేవెళ్ల పరిధిలోని అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రపరిచే టాయిలెట్ క్లీనింగ్ ట్రక్లను అందిస్తామని హామీ ఇచ్చారు. టాయిలెట్ కట్టించడం వల్ల కానీ ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎవరు ఆడుకుంటలేరు, ఆ గ్రౌండ్ దిక్కే పోతలేరు. ఎందుకంటే కట్టించినాక అవి మెయింటైన్ చేయకుంటే ఉన్నదానికంటే అధ్వానం. టాయిలెట్ అటుంటే ఇక్కడి నుంచే ఆ వేరే రోడ్ నుంచి వెళ్ళిపోతారు, అంత గలీసే. దాంతో కంపు వాసనే కాదు, గలీసే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఆ రోజే ఇది మొదలుపెట్టినాము 10 ఏళ్ల కింద. నాకు దీని మీద రీసెర్చ్ చేస్తున్నందుకు ఏడాది అయింది. ఒకటేమో టెక్నాలజీ మీద, ఎందుకంటే యుద్ధ మార్పులు వచ్చినాయి, ఎంతో రీసెర్చ్ చేసినాము. దాంతో మిషన్ మీదనే నడిచేది ఓ పంపు, ఇవన్నీ కూడా తెచ్చి డైరెక్ట్ పెట్రోల్ మీదనే పనిచేసే పంపు, వేరే దగ్గరనే ఇంజన్ మీదనే పంపు నడుస్తుంది. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసినాం. ఇది 7 ట్రక్లు నడుస్తున్నాయి. ఇది 110 కంటే 112 గ్రామాలకు పోయి స్కూళ్ళకు పోయి పెంచేస్తుంది. దీంతో ఇంకా 30 యాడ్ అవుతాయి. కానీ నా లక్ష్యం ఏంటంటే నా ప్రతి గ్రామానికి పోవాలి. ఈ 5 ఏళ్లలో ప్రయత్నం. దీనికి ఖర్చులు ఇప్పుడైతే నేను పెడుతున్నా, కానీ ఇది ఖర్చులు పోతీరసు చాలా తక్కువ. ఎందుకంటే స్కూల్కు 1500-1600 అవుతుంది నెలకు, అంటే చాలా తక్కువ కాదు. కానీ 30 స్కూల్ అనే వరకు 45,000-50,000 అవుతాయి. అంటే ఏడాదికి నడుపుతందుకే 5 లక్షలు అవుతాయి. మళ్ళీ ట్రక్ 6 లక్షలు. ఇటువంటి చేవెళ్ల పార్లమెంట్ మొత్తం కావాలంటే కనీసము 25-30 ట్రక్లు కావాలి.